పొదుగుటకు. రత్నములు అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? ఒక ఇయర్ రింగ్స్ కానీ, ఒక ఉంగరం కానీ, ఏదైనా సరే మనం రత్నాలు వాటిలో ఎందుకు ఉంచుతామండి? మామూలుగా గోల్డ్కు ఉండే అందం కంటే అందులో ఒక రూబీనో, ఒక ముత్యమో, లేకపోతే ఒక గ్రీన్ స్టోనో, ఒక సఫైర్ అంటారు కదా, ఒక బ్లూ స్టోన్ వేస్తే ఆ ఉంగరానికో లేకపోతే ఆ యొక్క ఇయర్ రింగ్స్కో మరింత అందం పెరుగుతుంది కదా, మరింత ఛాయ అనేది వస్తుంది, మరింత అందం, మరింత తేజస్సు ఆ యొక్క వస్తువుకు వచ్చినట్లుగానే దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని అభిషేకించాడో ఆ వ్యక్తిని ఇష్టపడి ఆ వ్యక్తికి దేవుడు ప్రత్యేకమైన గిఫ్ట్స్ అనేవి ఇస్తాడు, కృపావరములను ఇస్తాడు. అవి ఎందుకోసం అంటే ఆ వ్యక్తి ద్వారా మరింతగా దేవుడు మహిమ పొందుటకు ఆ వ్యక్తిని ప్రత్యేకమైన గిఫ్ట్స్తో నింపుతాడు. జస్ట్ ఒక కేక్ ఉందనుకోండి, ఆ కేక్ చాలా అందంగా చేసాము, చాలా టేస్టీగా చేసాము, అయితే ఇంకొంచెం అందరు రావడానికి ఏం చేస్తామండి, దాని మీద మంచి చెర్రీస్ పెడతాం, కొంతమంది జమ్స్ పెడతారు, కొంతమంది మరి ఫ్రూట్స్ పెడతారు, కొంతమంది చాక్లెట్స్ పెడతారు, క్రీమ్ రాస్తారు, రకరకాల కలర్స్ వేసి చక్కని డిజైనింగ్ చేస్తారు కదా. అలా డిజైనింగ్ చేసినటువంటి ఆ పై డిజైన్ కానీ, ఆ డెకరేటివ్స్ కానీ లేకుంటే ఎవరైనా వస్తున్నారనుకో మన ఇంటికి, రోజు మనం మామూలుగానే భోజనం చేస్తాం, మామూలుగానే వంటలు వండుకుంటాం, అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ప్రత్యేకంగా కొన్ని జీడిపప్పులు వేపి ఆ యొక్క కూర మీద కానీ ఆ స్వీట్ మీద కానీ వేస్తాం. అలాగే కొంచెం కొత్తిమీర పైన జల్లడానికి మంచిగా గార్నిష్ చేస్తాం, మరింత అందంగా కనిపించడానికి. అలాగే రత్నములను సానపెట్టుటకు అని మనం గుర్తు చేసుకోవడానికి, మనము రత్నములు అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే గిఫ్ట్స్. ప్రత్యేకంగా ఆ పైన జల్లేటువంటి ఆ గార్నిష్ కానీ, లేకపోతే ఒక కేక్ని డెకరేట్ చేయడానికి, మరింత వన్నె తీసుకురావడానికి, మరింత అందము తీసుకురావడానికి ఎలాగైతే వాడతామో పరిశుద్ధాత్మదేవుడు కూడా తను ఎవరినైతే అభిషేకించాడో వారి ద్వారా మరింత మహిమ పొందడానికి ఆ వ్యక్తులకి ప్రత్యేకమైన బహుమతులను ఇస్తాడు. గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటారు.